సత్య సంపూర్ణుడు ఘనమైన నామమును బట్టి వందనాలయ్యా. మాట్లాడే దేవా, కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి అయ్యా. నీ మాటల కోసం మేము ఎదురు చూస్తున్నాము స్వామి. నీ మాటల కొరకు తృష్ణ కలిగి ఉన్నామయ్యా. ఈ రోజున మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరే మాతో మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. నీ మాటలో శక్తి ఉందయ్యా. మీరు కొద్ది నిమిషాలు మాతో మాట్లాడండి ప్రభువా. అయ్యా, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతకగలుగుతామయ్యా. మీరు మాతో మాట్లాడమని మా జీవితాల అవసరమైన మాటలు అవసరమైన రీతిలో మాకు అర్థమయ్యే విధానంలో మీరు మాట్లాడమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జకరియా గ్రంథము 4వ ఉన్న కాలమున కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు లోకమంతట సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బబేలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. ఇక్కడ మీరు గమనిస్తే కార్యములు అల్పములయున్న కాలమును తునీకరించిన వారు ఎవరు? ఓ ప్రశ్నని ఇక్కడ మనం చూస్తున్నాం. కార్యాలు అంటే చేసే పనులు చిన్నగా ఉన్నాయి అని చెప్పి ఆ చిన్న పనులని ప్రక్కన పెట్టింది ఎవరు? ఆ చిన్న పనులని చిన్నదే కదా, ఇదేముందిలే అని చెప్పి ఆ చిన్నదాన్ని తృణీకరించింది ఎవరు? లోకమంతా చూసే 7 నేత్రములు. 7 అంటే సంపూర్ణత, పరిపూర్ణత. అంటే లోకమంతా చూచేటువంటి దేవుడు చూస్తున్నాడు. ఇది చిన్న కార్యమని ప్రక్కన పెట్టింది ఎవరు? ఇది చిన్నది, ఇదేముందిలే అని తృణీకరించింది ఎవరు? అన్ని చూస్తున్న దేవుడు ఆ చిన్న కార్యాన్ని చూస్తున్నాడు. గుండు నూలును కూడా చూస్తున్నాడు. గుండు నూలు అంటే ఏదైనా కట్టడం కట్టేటప్పుడు ఆ గోడ కరెక్ట్ గా ఉందా లేదా అని చూసేటువంటి దాన్ని గుండు నూలు అంటారు. చాలా చిన్నది. ఆ గుండు నూలును కూడా చూచి సంతోషించాడు. ఏమిటయ్యా అసలు ఈ మాట యొక్క అర్థం ఏమిటి? ఈ మాటకి మన జీవితాల్లోకి సంబంధం ఏమిటి? స్పష్టంగా మనం గమనిస్తే ఇజ్రాయేలు ప్రజలు పాపము చేయడం వల్ల బబులోను చెరలోనికి వెళ్ళారు. అంటే బబులోనియులు ఇజ్రాయేలీయులను బానిసలుగా తీసుకువెళ్ళారు. 70 సంవత్సరాలు తర్వాత వారిని దేవుడు విడిపిస్తే వారు యెరూషలేములోకి వచ్చారు. అప్పటి కాలములో జెరుబ్బాబేలు అని ఒక అతను రాజకీయ నాయకుడుగా ఉన్నాడు. యెహోషువ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. జకరియా, హగ్గై ప్రవక్తలుగా ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను, జెరుబ్బాబేలు రాజకీయ నాయకుడు, యెహోషువ ప్రధాన యాజకుడు, జకరియా, హగ్గై ప్రవక్తలు. సొలొమోను కాలములో ఉన్నటువంటి దేవుని మందిరం ఉన్నది కదా, ఆ మందిరము లాగానే
మళ్ళీ వీళ్ళు 70 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళి వచ్చారు కదా, రెండోసారి ఆ మందిరాన్ని మరలా కట్టాలని అనుకుంటున్నారు. మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు వారు మందిరాన్ని కట్టాలని ముందుకెళ్తున్నా అది వాళ్ళు అనుకున్నంత గొప్పగా ఏమి కట్టలేకపోతున్నారు. చాలా చిన్నగా కట్టబోతున్నారు. ఆ చిన్నగా కట్టబోతున్నారని చెప్పి అదేంటి, పెద్దగా కడితే చాలా బాగుండేది కదా. ఎందుకంటే సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు ఆ మందిరం యొక్క మహిమయే వేరు, ఆ మందిరం యొక్క విశిష్టతే వేరు. ఇప్పుడు వీళ్ళు రెండోసారి మందిరం కట్టబోతున్నారు. ఆ మందిరానికి మొదట్లో ఉన్నంత పేరు లేదు. ఇది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది. అందరు అంటున్నారు సొలొమోను మందిరం లాగా కట్టాల్సింది, ఇది చిన్నది 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 అని చెప్పి అందరూ కట్టాలని ముందుకొచ్చినటువంటి వారిని మాటల చేత, ప్రవర్తన చేత, నువ్వెందుకు ఇలా కడుతున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇది చిన్నది కదా చిన్నది కదా అని బాధ పెడుతుంటే, భక్తులు బాధపడుతుంటే అప్పుడు మాట్లాడుతున్న మాట, కార్యములు అల్పమయున్న కాలము తృణీకరించిన వాడెవడో. ఈరోజు ఇది చిన్నదే, చిన్నది అని దీన్ని ప్రక్కన పెడుతుంది ఎవరు, దీనిని తక్కువగా చూస్తుంది ఎవరు, ఇదేముందిలే అని పక్కన పెట్టేది ఎవరు అని చెప్పి ఓ ప్రశ్న వేసి, మీరు ఇది చిన్నది అని ప్రక్కన పెడుతున్నారు కదా, ఈ చిన్న దాన్ని ఎలా కడుతున్నారో చూడడానికి దేవుని కన్నులు లోకమంతట సంచారం చేస్తూ జెరుబ్బాబేలు చేతిలో కట్టడానికి అవసరమైన గుండు నూలును చూసి సంతోషిస్తుంది. దాని అర్థం ఏమిటంటే, ఈరోజు ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి వారలారా, నీవు కూడా ఏదో చేద్దాము అని గొప్పగా ముందుకొచ్చావు. కానీ నీ పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వు అనుకున్నది ఏది గొప్పగా చేయలేకపోతున్నావు, అనుకున్నది ఏది అద్భుతంగా చేయలేకపోతున్నావు. నీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే, ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయావు, ఎటు వెళ్ళాలో అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయావు. ఉదాహరణకి, దేవుని పని చేద్దాం అని చిన్న చిన్న పరిచర్యలు ఆరంభించావు, కానీ అది చిన్న పరిచర్యలాగానే ఉంది. ప్రార్థనలు చేసుకోవాలి, దేవుణ్ణిలో ఎదగాలి అని చెప్పి చిన్న చిన్నవి నువ్వు ఆరంభించాలి, పెద్దగా అవుతుందని ఆశించావు. కానీ చిన్న పరిచర్య, చిన్న ప్రారంభం, చిన్న ఫలితం, జనాలకు అసలు విలువే ఇవ్వని పరిచర్య, తక్కువగా చూస్తున్నారు అన్నట్లు అనిపించేటువంటి పరిస్థితులు, ఫలితం కనిపించని శ్రమ, దీన్ని తక్కువగా చూస్తున్నారు. ఈరోజు నువ్వు కూడా కొన్ని ప్రారంభించేది చిన్నగా ఉన్నాయి. చిన్న ఉద్యోగం, చిన్నదే చిన్నదే చిన్నదే. అదేంటి దేవా, నేను చిన్న దాంట్లో ఉన్నాను, చిన్నదే, నా జీవితం అంతా చిన్న దాంట్లోనే సరిపోతుంది, నా జీవితం అంతా చిన్నవేనా, నేను ఇంకా ఎదిగేది ఉండదా అని చిన్నదే ముందులే అనుకుంటున్నావు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, పెద్ద ఆశీర్వాదాలు ఎప్పుడు చిన్న వాటి నుండే ప్రారంభమవుతాయి. ఈరోజు నీ పరిచర్య చిన్నదనో, నీ ఉద్యోగం చిన్నదనో, నీకున్న బలగం చిన్నదనో, నీకున్న శక్తి చిన్నదనో, నీలో ఉన్న ఆత్మీయత చిన్నదనో, ఆ చిన్నదాన్ని నువ్వు పక్కన పెట్టొద్దు. ఆ చిన్న దానిలో నుండి అధికమైన దీవెనలు వచ్చినట్లుగా, అధికమైన దీవెనలు పొందునట్లుగా నీవు సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందా? చిన్నదే, ఇదేముందిలే అనుకోవద్దమ్మా. చిన్నదానిలో నుండే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దావీదు ప్రారంభములో గొర్రెల కాపరే, చిన్నదేన్నే నమ్మకంగా చేసుకున్నాడు, ఏమయ్యాడు? రాజు అయ్యాడు. అదేంటయ్యా, దేవుడు రాజును చేయాలనుకున్నాడు కదా, తన ప్రణాళిక ప్రకారం గొర్రెలు కాయడానికి ఎందుకు పంపించాడు అంటే, గొర్రెలు కాయడం తెలియకపోతే రాజు అవ్వటం కుదరదు. చిన్న దానిలో దేవుడు నేర్పించే పాఠం పెద్ద ఆశీర్వాదం పొందాక ఉపయోగపడుతుంది. యోసేపు జైల్లో ఎందుకున్నాడయ్యా? డైరెక్ట్ గా తీసుకెళ్లి ఆ పోతిఫరు
ప్రక్కన సింహాసనం ప్రక్కన కూర్చోబెట్టొచ్చు కదా, కాదు. ఆ జైల్లోకి వెళ్తేనే ఎలా పరిపాలించాలో తెలుస్తుంది. ఆ చెరసాల ఓ పాఠశాల, ఆ చెరసాల ఓ ప్రార్థనాశాల. ఆ చెరసాల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్నాడు. ఎందుకంటే ఈయన చెరసాల్లో ఉన్నప్పుడు ఇద్దరు వస్తారు. ఒక ఆయనకేమో మళ్ళీ రాజు దగ్గర పదవి వస్తుంది, ఒక ఆయనకేమో రాదు. అంటే రాజు మాట వింటే ఎలా ఉంటది, వినకపోతే ఎలా ఉంటది, అన్నీ నేర్చుకున్నాడు చెరసాల్లోనే. చిన్నది అనుకోవద్దు, ఆ చిన్న దానిలోని దేవుడు ఎన్నో నేర్పిస్తున్నాడు. మోషేని నాయకుడిగా చేయాలంటే దేవుడు మిద్యానుకు పంపించాడు. మిద్యానుకు పంపించి అక్కడే ఆ సీనాయి పర్వతం అక్కడే తిరుగుతా ఉన్నాడు, దేవుడు మాట్లాడినటువంటి పర్వతం దగ్గర. ఎందుకు అక్కడ అలా తిరుగుతున్నాడు అంటే, అప్పుడు గొర్రెలు గాయటానికి వెళ్ళి అక్కడ తిరగబట్టి ఇజ్రాయేలుని నడిపించేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా అక్కడికి వెళ్ళగలిగాడు. అంటే ఎందుకంటే ఈరోజు చిన్న వాటిలోనే, ఇది చిన్నది అని అనుకుంటున్నావు కానీ ఆ చిన్న దానిలో నీవు నేర్చుకునేటువంటి అనుభవాలు, ఆ చిన్న వాటిలో నీవు దేవుడు నేర్పించినవి నేర్చుకోగలిగితే పెద్ద వాటిపైన దేవుడు నిన్ను నియమిస్తాడు. పెద్ద వాటి పైన దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నువ్వు చిన్నోడు అని, నీకు జ్ఞానము లేదని, నిన్ను అందరూ తృణీకరిస్తున్నారని, నువ్వు ఏం మాట్లాడినా ఎవరు నీకు విలువ ఇవ్వట్లేదని, ఒక విలువలేని వ్యక్తివి నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైనటువంటి వ్యక్తివి. ఎందుకంటే 1 కొరింథీ 1:27 ప్రకారం దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు, మూర్ఖమైన వారిని సిగ్గుపరచుటకు, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకున్నాడు కదా. ఈరోజు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఈ రోజున ఈ విషయం నుండి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠాన్ని ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తాను. ఆ పాఠం ఏంటంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా చిన్నవే అని చెప్పి చిన్న వాటి నుండి దేవుడు దీవిస్తాడు. కార్యములు అల్పమై ఉన్న కాలమును మనం ఒక్కోసారి తృణీకరిస్తుంటాం. అంటే చిన్నదే కదా అని. ఒక్కోసారి చిన్న వాటిలో మనం ఎందుకు తృణీకరిస్తుంటాం, లేదా చిన్న వాటిలో విశ్వాసాన్ని ఎందుకు కోల్పోతామో కొన్ని విషయాలు మీతో చెప్తాను. మీరు ఒకసారి దేవుని వాక్యంలో నుండి స్పష్టంగా గమనించండి. మనము చిన్న వాటిలో ఎందుకు ఆ, చిన్న వాటిని తృణీకరిస్తుంటాం, విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతామంటే, ఇక్కడ యెరూషలేముకు వాళ్ళు రాకుండా బబులోను చెరలో 70 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎప్పుడైతే యెరూషలేముకు వచ్చారో జెరుబ్బాబేలు గాని కొంతమంది దేవాలయాన్ని నిర్మించడానికి, అంటే దేవుని మందిరాన్ని ప్రారంభించాలని చెప్పి ప్రజలందరూ చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకున్నారు. సొలొమోను మందిరం లాంటి మహిమ ఉండాలి, సొలొమోను మందిరం ఎలా కట్టాడో అలా కట్టాలి అని ఒక ఆశతో, అంటే ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను మందిరం యొక్క మహిమ మామూలు మహిమ కాదు. ఆ మహిమతోనే రెండోసారి దేవాలయం కట్టాలి, అంత గొప్పగా కట్టాలి. ఎందుకంటే సొలొమోను మందిరం కడితే ఆ కట్టడం యొక్క గొప్పతనం చాలా గొప్పగా ఉంటది. అంటే మొత్తాన్ని అందరిని పిలిచి బంగారు వజ్ర వైడూర్యాలన్నిటినీ సమకూర్చి చాలా గొప్పగా కట్టిస్తాడు. ఇప్పుడు ఈ మందిరం కూడా అలాగునే కట్టాలి, ఈ మందిరం కూడా అలానే ఉండాలి, ఈ మందిరం కూడా ఆ మహిమతోనే ఉండాలని చెప్పేసి అని వీళ్ళు చాలా ఆశపడ్డారండి. ఆశపడి పనులు ప్రారంభించారు కానీ ఆశపడిన దానికి వ్యతిరేకంగా పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే అనుకుంది, వాస్తవికంగా అనుకుంది చాలా పెద్దది, కానీ అనుకున్నంత గొప్పగా కట్టట్లేదు. సొలొమోను మందిరంలో వెండి బంగారాలు అసలు నిజం చెప్పాలంటే చాలా గొప్పగా, కానీ ఇక్కడ సాధారణమైన గోడలు, నెమ్మదిగా సాగుతుంది. లోపలి మహిమ సంగతి తర్వాత వెలుపల మహిమ ఏం కనిపించట్లా. ప్రజలు నిరుత్సాహపడ్డారు. ఇదేనా దేవుని పని? మేమేదో చాలా గొప్పగా అనుకున్నామే, చాలా గొప్ప కడతారనుకుంటే చిన్న గుండునులు పట్టుకొని ఇల్లు కట్టినట్టు కడుతున్నాడు ఏంటి జెరుబ్బాబేలు? ఏమి అనుకున్నంత గొప్పగా ఏమి లేదు, అనుకున్నంత మంచిగా ఏమి లేదు, పెద్దగా కనిపించట్లేదు అని చెప్పేసి అని వాళ్ళు ఏం చేశారంటే, ఓ నిరుత్సాహముతో కార్యములు అల్పములై ఉన్న కాలాన్ని
వాళ్ళు తృణీకరించారు. కారణం అనుకున్నంత గొప్పగా లేకపోవడం. కారణం ఏమిటమ్మా? అనుకున్నంత గొప్పగా లేకపోవడం. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని మనం అనుకుంటాం, ఇలా జరగాలి, అలా జరగాలి, అలా అయితే బాగుండు, ఇలా అయితే బాగుండు. కానీ కొన్ని పరిస్థితులు అనుకున్న వాటికి వ్యతిరేకంగా జరుగుతుంది. మనం అనుకున్నది అనుకున్నట్లు సాగట్లేదు, అంత వ్యతిరేకంగా, అనుకున్న దానికి అంత రివర్స్గా. అప్పుడు ఏమవుతుందంటే, ఏంటి దేవా, మేము మంచిగా జరుగుద్ది అనుకున్నాం, అనుకున్నంత గొప్పగా జరగట్లేదు ఏంటి అని పైన పైన వాటిని చూచి మనం డిసైడ్ అవుతాం. కానీ ఆనాడు లోకమంతా కూడా ఒక చిన్న కట్టడంలో చూస్తే ఆ చిన్న గుండు నూలును చూచి సంతోషిస్తున్నాడండి పరమునందున్న దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా చిన్న ఉద్యోగమే, ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావంటే చాలా పెద్దది ఇస్తావు అనుకున్న చిన్నదే ఇచ్చావు. అయ్యా నాకు కార్యం చేస్తావు, అప్పులు తీరుతాయి అంటే అన్నీ తీరుస్తావు అనుకున్న కొంచెమే ఇచ్చావు. అయ్యా నాకు ఇట్లా చేస్తావు అనుకున్న నాకు ఇంత చేసావని కొన్నిసార్లు నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగట్లేదని, ఏంటో దేవుడు అన్ని చిన్నగానే చేస్తున్నాడు, ఏదో అట్లా చేస్తున్నాడు, పూర్తిగా చేయట్లేదు అనుకున్న స్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు తన వాక్యం ద్వారా చెప్పిస్తున్నటువంటి మాట, నీవు అనుకున్నది అనుకున్నట్లు ప్రస్తుతం జరగట్లేదేమో, కానీ దేవుడు అనుకుంది నువ్వు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటుంది. నువ్వు బయట మహిమను చూచి అబ్బా ఇదేం సూపర్, ఇదేముంది, లేదా ఇప్పుడు సొలొమోను మహిమను చూసి బా ఇది గొప్పది, ఈ మహిమను చూసి ఇదేముంది అనుకుంటున్నావేమో. ఒకటే చెప్తున్నా, నువ్వు బయటవి చూడొద్దు, లోపలివి చూడు. ఎందుకంటే యెహోవా మందిరపు మహిమ ఎంత విస్తరించిందో తర్వాత హగ్గయిలో స్పష్టంగా రాయబడి ఉంటది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు కొన్ని అనుకుంటావు, అనుకున్నది అవ్వట్లేదని కృంగిపోవద్దు, అనుకున్నది జరగట్లేదని వేదన చెందొద్దు. అమ్మా, మనుషులుగా మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోవచ్చు. జీవితం ఎప్పుడు కూడా అనుకున్నది అనుకున్నట్లు జరగదు. మనకు అనుకున్నట్లు జీవితం మనకు అనుకూలంగా లేకపోతే జీవితం ఎటు నడిపింపబడితే మనం అటు వెళ్ళాలి, అంతే తప్ప నేను అనుకున్నట్టు జరగలేదు, నేను ఇట్ట అనుకున్నా అట్లా జరగలేదు, నేను అట్ట అనుకున్నా ఇట్ట జరిగింది, అనుకున్నది ఒకటి అయినది ఒకటి అని కృంగిపోవద్దు. ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో వ్యతిరేకంగా జరిగినా కూడా అలవాటు చేసుకొని ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళేంత ధైర్యం మనకు కావాలంతే. అంటే మనం ఒక పని చేద్దామని వెళ్ళినప్పుడు అంత ఆపోజిట్ గా జరిగిన మన ముఖములో ఉన్న స్మైల్ అలాగనే ఉండాలి, అది దేవుని చిత్తం. నువ్వు అనుకున్నట్టు అవ్వలేదని చెప్పేసి అని నువ్వు కృంగిపోయేటట్లు ఉండకూడదు. ఓ, యోసేపు ఉన్నాడు, ఒక ప్లాన్ తో వెళ్తాడు. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి ఒక ప్లాన్, అన్నలకి క్యారేజ్ ఇచ్చి రావాలి, అన్నల్ని క్యారేజ్ ఇచ్చిరా, ఒక ప్లాన్ తో వెళ్ళాడు, ప్లాన్ అంతా రివర్స్ అయింది. అదే నేను అనుకుంది ఏంటి, అన్నల క్యారేజ్ ఇచ్చి వచ్చి మళ్ళీ నా పనులు చేసుకోవాలి, సడన్ గా నన్ను గుంట్లో వేసేసారు, సడన్ గా ఎవరికి అమ్మేశారు, ఏంటిది, అనుకుంది నేను అనుకున్నట్టు జరగట్లేదని తను అంతం చేసుకోలే. నేను అనుకుంది జరగలే, దేవుడేమనుకున్నాడా అనుకున్నాడు. పరిస్థితి అలా ఉన్న ప్రతిదానికి మౌల్డ్ అయిపోయాడు. మౌల్డ్ అయిపోవడం అంటే పరిస్థితికి తగ్గట్టు మారిపోయాడు. ఉదాహరణకి నీళ్లున్నాయి, ఆ నీళ్లు గనక ఆ నీళ్ళల్లో కాస్త పంచదార వేసామనుకోండి, నీరేమవుతాయి, పంచదార నీళ్ళు అయిపోతాయి. ఆ నీరు కొంచెం సాల్ట్ వేసామనుకో ఏమవుతాయి, సాల్ట్ వాటర్ అయిపోతాయి. అంటే నీరు అయ్యే, మనం వేసే దాన్ని బట్టి అదేమైపోయింది, నీరు మారిపోయింది, ఆ విధంగా మారిపోయింది. అలాగనే కష్టాలు పరిస్థితులు వచ్చినప్పుడు అదెందుకు వచ్చింది, ఇదెందుకు వచ్చింది, అలా ఎందుకు జరిగింది అని ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ వంకలు పెడుతూ వాదనలు వాడుతూ ఎవరినో దూషిస్తూ ద్వేషిస్తూ, ఎందుకురా ఈ బతుకు, చచ్చిపోతే బాగుంటదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. జీవితంలో నువ్వు అనుకున్నట్టు జీవితం లేకపోయినా జీవితం ఎటు నడిపిస్తే అటు నువ్వు మౌల్డ్ అయిపోవాలి. అప్పుల బాధ అడుగు, సహాయం అడుగు, ఎలా తీర్చుకోవాల జ్ఞానాన్ని అడుగు, మరలా ఎప్పుడు అప్పు చేయకూడదు అనేటువంటి ఆ వివేకాన్ని అడుగు, పరిశుద్ధతగా సాగిపో. అలాగ నువ్వు దేవుడు నడిపించినట్టు అలా వెళ్ళిపో. అనుకున్న అవమానాల, అనుకున్న నీ నిందల, దూషిస్తున్నారా, అడుగు ప్రభువుని, అయ్యా ఈ నిందల అవమానాలు దోషుల మధ్య నేను ఎలా నిలబడాలి, ఈ పరిస్థితిలో నేను ఎలా నిలబడాలని దేవుడిని అడుగు. దేవుడు నీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఇదెందుకు జరిగింది, అదెందుకు జరిగింది, మేము ప్రార్థనకి వెళ్తాం కదా,
ప్రార్థనలు చేస్తుంటాం కదా, ఎందుకు 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 అని ప్రశ్నించొద్దు. ఒకసారి ఆ ప్రశ్నలే మనల్ని భయానికి గురి చేస్తుంటాయి. గిద్యోనుకు మొదలైంది ప్రశ్న, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఈ పరిస్థితి అని. ఆ పరిస్థితి వల్ల తను గానుగ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. దేవుడు అలాంటి వాడిని కూడా పిలిచి వాడుకుంటే అతను అడిగిన ప్రశ్న, దేవుడు మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుందని అడిగాడు. సమాధానం ఏమి స్పష్టంగా చెప్పలేదు. కొన్ని సూచనలు అడిగారు, చేసి చూపించింది వాడుకున్నాడు. ఎందుకు 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 అని కూర్చున్నామంటే అట్లానే ఉంటదండి. ఎప్పుడు జీవితం పూలబాటేం కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అట్లా మౌల్డ్ అయిపోతూ, నేను అనుకున్నా, ఇంత గొప్ప అనుకున్నాం, మేము సొలొమోను మందిరం మహిమంత అనుకున్నాం, ఈరోజు అంత మహిమ లేదు, ఈరోజు అంత గొప్పగా లేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఏదైనా ఒకటి, కొంతమంది వివాహాల విషయంలో ఒక గొప్ప ప్లాన్ తో వివాహం చేసుకుంటారు, పిల్లలకు చేస్తుంటారు. కానీ ఊహించినంత గొప్పగా అల్లుడు చూసుకోపోయినా, కోడలు ఉండకపోయినా, అయ్యో నేను ఇంత బాగా ఊహించుకున్నా నా జీవితాన్ని, ఇప్పుడేంటి ఇలా అయిపోయిందని కృంగిపోయి కలవరపడొద్దు. నీకు అనుకూలంగా లేకపోతే నువ్వు ప్రార్థన ద్వారా మార్చుకో, అంతే తప్ప అదెందుకు ఇదెందుకు అని ప్రశ్నిస్తూ ఉండొద్దు. నెంబర్ 1, కార్యములు అల్పములై ఉన్నాయని, అంటే చిన్నవి అని తృణీకరించడానికి కారణం అనుకున్నది అనుకున్నట్లు అవ్వట్లేదని. రెండవది, కార్యాలు చిన్నగా ఉన్నాయని తృణీకరించడానికి కారణం ఏమిటంటే పోలిక. ఏమిటమ్మా? పోలిక. పోలిక అంటే ఏంటంటే ఒకరితో పోల్చడం. ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళు దేంతో పోల్చారో తెలుసా? సొలొమోను మందిరంతో పోల్చారు. ఎజ్రా గ్రంథం 3:12 చూడండి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానుల్లోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరిచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహు దూరము వినబడెను. మందిరం కట్టారండి. రెండవసారి మందిరం కట్టినప్పుడు ప్రధాన యాజకులు లేవీయులు పెద్దోళ్ళందరూ వచ్చి కట్టిన మందిరాన్ని చూసి, పాత మందిరం మునుపటి మందిరాన్ని దృష్టిలో గుర్తు పెట్టుకొని, అది గుర్తు చేసుకొని కేకలేసి ఏడుస్తున్నారంట. అబ్బా, ఆ మందిరమే బాగుంది ఈ మందిరం కంటే. కొంతమంది ఏమో, మేము బబులోనులో ఉన్నన్నాళ్ళు మాకు మందిరం లేదు, మేము బబులోనులో ఉన్నన్నాళ్ళు మాకు సంతోషం లేదు, కనీసం ఇప్పటికైనా మాకు మందిరం దొరికిందని సంతోషంతో కేకలేస్తున్నారు కొంతమంది. పాత మందిరమే బాగుంది, ఈ మందిరం ఏం బాగుంది అని చెప్పేసి అని ఏడ్చే వాళ్ళు మరి కొంతమంది. ఈ రెండు మిక్స్ అయ్యి జనాలకి ఏడుపేదో ఆనందమేదో అర్థం కానంత తెకమక పడిపోయారట. అంత తెకమకలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే ఇక్కడ భక్తులు చేసినటువంటి పని, ఆల్రెడీ 70 సంవత్సరాల మందిరం లేకుండా మేము ఉన్నాం, మనసారా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మాకు అవకాశం లేదు, ఇప్పుడైనా మాకు మందిరాన్ని దేవుడు ఇచ్చాడని కలిగి ఉన్న దానిని బట్టి తృప్తి పడకుండా, సొలొమోను మందిరం మహిమ గొప్పదే కాదనట్లేదు, కానీ ఆ మహిమని ఏ దేవుడైతే దింపాడో ఈ మందిరానికి కూడా అదే మహిమని ఇస్తానన్నాడు కదా, వాగ్దానాలు చేశాడు కదా. కానీ గత జీవిత అనుభవాల్ని గుర్తు చేసుకొని ఉన్నదాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారు చాలా మంది. రెండవ పాయింట్ నోట్ చేసుకోండి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉన్న వాటితో సంతృప్తి చెందలేకపోతున్నారు చాలా మంది. మళ్ళీ చెప్తున్నా, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఉన్న దానితో తృప్తి పడలేకపోతున్నారు చాలా మంది. దేవుడు ఇచ్చిన దానిని
దేవా నాకు ఇది ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా, నేను ఇది పొందుకున్నందుకు నీకు వందనాలయ్యా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలయ్యా అని ఆయనకు థ్యాంక్స్ చెప్పి ఇప్పుడు దేవుడిచ్చిన దాన్ని అనుభవించాలి. కానీ మనం ఏం చేస్తాం? దేవా ఇప్పుడేమో నువ్వు నాకు ఇది ఇచ్చావు, అప్పుడు చికెన్ బిర్యానీ ఇచ్చావు, ఇప్పుడు నార్మల్ అనవే ఇచ్చావు, అప్పుడుదే బాగుందని ఇప్పుడు దాన్ని అనుభవించకుండా అప్పటిది మళ్ళీ రాదు కదా. కొంతమంది ఏం చేస్తుంటారు, ఒకప్పుడు మాకు చాలా డబ్బులు ఉండే, ఒకప్పుడు మాకు బాగా ఆస్తులు ఉండే, ఒకప్పుడు మేము ఇలా, ఒకప్పుడు మేము అలా, ఒకప్పుడు మేము ఇలా, ఒకప్పుడు సరే అయిపోయింది. ఇప్పుడు దేవునికి ఇస్తున్నాడు కదా, ఇచ్చిన దానితో తృప్తి పడు, ఇచ్చిన దాన్ని అనుభవించు. కొంతమంది దేవుడు ఇప్పుడు ఇస్తున్న కొన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుడు కొన్ని ఇచ్చాడు నీకు, దేవుడు ఇచ్చిన వాటిని సంతోషంగా అనుభవించడం నేర్చుకో. కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబంతో గడుపు. జీతాన్ని ఇచ్చాడు, జీతంని దేవుడు ఇచ్చిన దాన్ని తృప్తి చెంది ఆ జీతంతో ఉండు. ఒకప్పుడు ఇలా ఒక జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరండి. బైబిల్ ప్రకారం మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకొనుకుడు, పూర్వకాల సంగతులను తలంచుకొనుకుడు. నూతన కార్యం చేస్తానన్నాడు కదా. నూతనంగా దేవుడు అనుదినం నూతన వాత్సల్యంతో నడిపిస్తున్నాడు. అమ్మా దేవుడట ప్రతిరోజు ఆయన వాత్సల్యం మారుతూ ఉంటదట. అంటే ఎలా చెప్పాలంటే, నిన్న వాత్సల్యం చూపాడు అనుకో, నిన్న చూపిందే ఈరోజు చూపడు. ఈరోజు స్పెషల్గా దేవుని కృపను నూతనంగా పొందుకుంటాం. భక్తుడు ఉదయాన్నే నీ కృపతో మమ్మల్ని నింపు, మా దినములన్నీ సంతోషించి గడుపుతావని ఎందుకన్నారంటే, ఉదయాన్నే దేవుని కృపతో వారు నింపబడుతూ అనుదినము నూతనమైన కృప, అనుదినము నూతనమైన ప్రత్యక్షత, అనుదిన కృపతో వారు నింపబడ్డారు. రోజు ఈ మాటలు ఆలకిస్తున్న నీ జీవితంలో కూడా నూతన కృపలతో నీవు నింపబడాలి. నూతనమైన కృపతో నడిపింపబడుతున్నావు. ఉన్న దానితో తృప్తి చెందు, లేని దానిని నీవు తీసుకురాలేవు. ఒకప్పుడు మేము బాగా ఉండేవాళ్ళం, పర్లేదు ఈరోజు కొంచెంలో ఉండు. రేపటి రోజున నువ్వు కోల్పోయిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు నువ్వు పొందుకోబోతున్నావు. దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు మాత్రం ఉన్న దానితో తృప్తి చెందడం నేర్చుకో. దేవుడు ఆహారం ఇచ్చాడా, కడుపు నిండా తిను. దేవుడు డబ్బునిచ్చాడా, అనుభవించు. అంతే తప్ప అప్పుడు 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 అని అలా చూడద్దు. ఇక్కడ మూడోది ఏం కనిపిస్తుందంటే, కార్యములు అల్పములైనను తృణీకరించి పోల్చుకోవడం. మన జీవితంలో పాపానికి ప్రారంభమే పోలిక. మీరు దేవతల వలె ఉంటారన్నాడు. పోల్చుకున్నారు, మేము దేవతల, ఓకే సూపర్ అని పాపం చేసేసింది. ఈరోజు చాలా మంది పోల్చుకుంటారు. ఎప్పుడూ కూడా అందరి జీవితాలు ఒకేలా ఉండవండి. నవ్వుతూ కనిపించిన మనిషి వెనుక ఏడుస్తున్న క్షణాలు ఎన్నో ఉంటాయి. తనకే ఉందిరా సూపర్ అనుకున్న వారి జీవితంలో కలవరం, కృంగుదలతో ఎందుకురా ఈ జీవితం అనుకునేంత బాధ వాళ్ళు పడుతున్నారో మనకు తెలియదు. దయచేసి ఒకరితో పోల్చుకొని, వాళ్ళకంటే వీళ్ళు గొప్ప, వీళ్ళకంటే వాళ్ళు గొప్ప, అలాంటి వద్దండి. పోలికలు వద్దు. ఇప్పుడు సొలొమోను మందిర మహిమ ఒకటి, సూపర్ బాగుంది. ఇప్పుడు ఈ మందిర మహిమ ఒకటి. పోల్చుకొని ఏడుస్తున్నారు వీళ్ళు. రెండు పోల్చుకుంటూ పోయామంటే మాత్రం జీవితంలో ఎప్పుడు ఆనందంగా ఉండలేమండి. ఎందుకంటే 10 రూపాయలతో ఒకడు 10 రూపాయలు సంపాదిస్తున్నాడు, మనం 10 రూపాయలతో పోటీ పడాలని 20 సంపాదిస్తే తర్వాత 50 ఉన్నోడితో పోటీ పడాలి. 50 సంపాదిస్తే 100 ఉన్నోడితో పోటీ పడాలి. 100 అంటే 1,00,000 ఉన్నోడితో, 1,00,000 ఉంటే అట్లా పోటీ పడుతుంటే మనం ఇంకా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటాం? పోటీలుగానే జీవితం సాగిపోదు. అదెందుకు ఇదెందుకు అని పోటీలుగా ఉండొద్దమ్మా. దేవుని చిత్తానికి అప్పగించండి. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. దేవాన్ని నీకు ఎట్లా ఇష్టమో నన్ను అట్లా మార్చేయని పోలికలు ప్రక్కన పెట్టి, మనుషుల ఆలోచన ప్రక్కన పెట్టి, మనుషుల తలంపులు ప్రక్కన పెట్టి, దేవుని చిత్తం ఎలా ఉందో అలా ముందుకెళ్ళండి. చిన్నదే కదా అని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని, వాళ్ళు పెద్దోళ్ళు మేము చిన్నోళ్ళం, వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు మేము డబ్బు లేని వాళ్ళు అనుకోవద్దు. నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పదానివి. దేవుడిని డబ్బుని చూసి ఏం ప్రేమించలా, దేవుడిని ధనాన్ని చూసి ఏం ప్రేమించలా. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. నువ్వు స్పెషల్గా సృష్టింపబడతావు. నీ వేలుముద్ర నీదే, నీ కనుగుడ్డాకారం నీదే. నిన్ను దేవుడు స్పెషల్గా యునిక్ గా సృష్టించాడు. అంటే అందరిలాగా కాదు, స్పెషల్గా దేవుడు మనల్ని సృజించాడు. మనల్ని సృజించినప్పుడు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని
వాళ్ళలాగా నేను లేను, వీళ్ళలాగా నేను లేను అనుకోవద్దు. వాళ్ళంత అందంగా ఉన్నారు, నేను చూడు ఇలా ఉన్నాను, వాళ్ళు చూడు ఎంత స్టైల్గా ఉన్నారు, నేను చూడు ఇలా ఉన్నాను, వాళ్ళు వీళ్ళు అనుకోవద్దు. ప్రభు వైపు చూస్తూ సాగిపోండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. ఈరోజు చెప్పిన అంశం, కార్యములు అల్పములై ఉన్న కానమును తృణీకరిస్తున్న వారెవరు అంటే దాని అర్థం, చిన్నదే కదా అని పక్కన పెట్టడానికి కారణాలు ఏంటి? చిన్నదే కదా అని ఒక్కోసారి మన మీద మనకి ఏముందిలే అన్నంత నిర్లక్ష్యంగా అనిపించడానికి కారణాలు ఏంటి? నెంబర్ వన్, ఏం చెప్పానమ్మా? నెంబర్ వన్, అనుకున్నది అనుకున్నట్లు అవ్వట్లేదని కృంగిపోవద్దు. మళ్ళీ చెప్తున్నానమ్మా, చాలా అనుకున్నారు మీరు, అనుకున్నది అనుకున్నట్లు అవ్వలేదని కృంగిపోవద్దు. దేవుడు మీరు అనుకున్న దానికంటే మంచిగానే ఇస్తాడు. ఏం కృంగిపోవద్దు, ఏం భయపడొద్దు, ఏ కలవరపడొద్దు, అనుకుంటే అవ్వలేదని అనుకోవద్దు. దేవుడే నడిపిస్తాడు. రెండవది, అప్పుడెప్పుడో జరిగినటువంటి వాటిని గుర్తు చేసుకొని ప్రస్తుతం బాధపడకుండా జరిగినట్టు వదిలేసి ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని అనుభవించండి. కొంతమంది ఎప్పుడో ఏదో పోగొట్టుకున్నారంటే ఇప్పుడు బాధపడతా ఉంటారు. దయచేసి నీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన వ్యక్తుల కోసం, నీ జీవితంలో జరిగిన చేదు అనుభవాలని ప్రస్తుతానికి గుర్తు చేసుకుని ప్రస్తుతాన్ని కూడా చేదు చేసుకోవద్దు. నిన్ను మోసం చేసినటువంటి బంధాలైనా, నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అయినా నువ్వు ఆలోచించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని ప్రస్తుతాన్ని కూడా పాడు చేసుకోవద్దు. దేవుని చిత్తంలో ఉన్నవారు ఉంటారు, దేవుని చిత్తంలో లేని వారు వెళ్ళిపోతారు. అంతే తప్ప అది ఎందుకు ఇలా జరిగింది, ఇది ఎందుకు అలా జరిగిందని ప్రతిదాన్ని బట్టి కృంగిపోయి, ప్రతిదాన్ని బట్టి కలవరపడిపోయి, ప్రతిదాన్ని బట్టి వేదన చెందొద్దు. ప్రభు వైపు చూస్తూ సాగిపో, ప్రభు వైపు చూస్తూ సాగిపో, ప్రభు వైపు చూస్తూ సాగిపో. అనుకున్నది అనుకున్నట్టు అవలేదనో, లేకపోతే గతంలో ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని చెప్పేసి దేని వైపు చూడొద్దు. దేవుని చిత్తానికి అప్పగించుకొని ముందుకెళ్ళిపో. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. దేవుడు నిన్ను ఒక స్పెషల్ గానే సృష్టించాడు. చిన్నగా ఉందని అనుకోవద్దు. చిన్నదైనా దేవుని దృష్టి నీ మీద ఉంది. ఈరోజు నువ్వు చిన్నోడువైనా, నీకు చిన్న ఇల్లైనా, కనీసం ఒక 10 మంది కాదు, ఒక 5గురు కూడా బట్టే అంత ఖాళీ కూడా నీ ఇంట్లో లేదు. ఒక చిన్న పాకేనేమైనా, ఆ పాకని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుడు గుండు నూలునే చూచినవాడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీవు తక్కువ స్థితిలో ఉన్నావని నీ అనుకున్న నీ వారే నిన్ను చూడకపోయినా దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుడు నీ పరిస్థితిని లక్ష్య పెడుతున్నాడు. దేవుడు నీ కన్నీరు తొడవడానికే దేవుడు ఈ వర్తమానముని ఈరోజు నీ చెవిన పెడుతున్నాడు. కృంగిపోవద్దు. నేను చిన్నదాన్ని, నేను పనికిరాని దాన్ని, నేను తక్కువ దాన్ని, మా వాళ్ళందరూ నన్ను తక్కువగా చూస్తారు అనుకోవద్దు. ఎవ్వరు నిన్ను తక్కువ చూసినా యేసయ్య నిన్ను తక్కువగా చూడడు. యేసయ్య నీవు ఆయన దృష్టిలో గొప్ప వ్యక్తివే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యకి నువ్వు కావాలి. యేసయ్య నిన్ను కోరుకుంటున్నాడు. అది దృష్టిలో పెట్టుకొని మనుషుల వైపు చూడకుండా, చిన్నదే అని పక్కన పెట్టకుండా ప్రభు వైపు చూస్తూ సాగిపో. దేవుని కను దృష్టి మనందరి మీద ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన స్వామి, దయగల దేవానికి వందనాలు. కార్యములు అల్పములైన కాలమును తృణీకరించిన వారెవరో మాతో మాట్లాడారు అయ్యా. ఈరోజు చిన్నవే కదా అని తృణీకరించడానికి కారణాలు ఏంటో మాతో మాట్లాడారు. మీరు మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలు. వెతబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికంగా కృంగిపోయిన వారికి ధైర్యాన్ని ఇవ్వండి. అప్పుల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి. నీ పిల్లల పక్షాన్ని మీరు చేతి పనుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. వారు ఏ పని చేస్తున్నా ఆ పని పక్షంలో మీరు ఉండండి. కన్నీటిని తొడవండి, ఇబ్బందులు తొలగించండి, మానసికంగా ధైర్యపరచండి, సహాయం చేయండి. నీ బిడ్డల పక్షాన్ని మీరుండి గొప్ప కార్యం చేయమని. సహాయకుడు అయిన దేవుడవు నీవు, ఆధారభూతుడు అయిన దేవుడవు నీవు. మీరు కార్యం చేసి నీ పిల్లల కన్నీటిని తొడవమని, ప్రతి ఒక్కరి పక్షాన్ని మీరు నిలిచి అద్భుతం చేయమని, ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాలు, మరణాలు తప్పించి నీ బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నుండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ